ఉన్నటువంటి మంచినీళ్లను అరికట్టాలి. కుళాయిల్లో వస్తున్న కలుషిత నీటిని అరికట్టాలి. కుళాయిల్లో వస్తున్న కలుషిత నీటిని పరిష్కరించాలి. దోమల సమస్యలు చేయాలి. అన్ని కాలువల్లో దోమల నివారణ కొంత బేటెక్స్ ఆయిల్ స్ప్రే చేయాలి. వేయాలి. సైడ్ కాలువల్లో ఆయిల్ బాల్స్ మున్సిపల్ శాఖ మంత్రి నియోజకవర్గంలో దోమలతో ప్రజలు అల్లాడడం, నామమాత్రమైన చర్యలు కూడా చేపట్టకపోవడం. ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలి. ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలి. ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలి. దోమల సమస్యలు వెంటనే కాలువల పోటీలు వెంటనే తీయాలి. కాలువల పోటీలు వెంటనే తీయాలి. కాలువల పోటీలు వెంటనే తీయాలి. కాలువల పోటీలు వెంటనే తీయాలి. దోమల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. దోమల సమస్యలు వెంటనే సమస్యను వెంటనే నెల్లూరు నగరంలో దోమల సమస్యను వెంటనే తీయాలి. అన్ని ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పూడిక తీతలు, అన్ని ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పూడిక తీతలు పెంచాలి. పారిశుద్ధ్య సిబ్బందిని వెంటనే పరిష్కరించాలి. కుళాయిల్లో వస్తున్న కలుషిత నీరు సమస్యను పరిష్కరించాలి. కుళాయిల్లో వస్తున్న కలుషిత నీరు సమస్యను సిగ్గు పెన్నా నది ఒడ్డునే ఉన్న గుప్పెడు నీళ్లు తాగేందుకు దొరకకపోవడం. సిగ్గు పెన్నా నది ఒడ్డునే ఉన్న తాగేందుకు గుప్పెడు నీళ్లు దొరకకపోవడం. సిగ్గు సింహపురి కాస్త దోమలపురిగా మారడం. అన్నప్పుడు బ్లూ పైపులు ఇచ్చేసారు. ఆ పైపుల్లో నీళ్లు మాత్రం రాలేదు, బిల్లులు మాత్రం వస్తున్నాయి. ఆ పైపుల్లో నీళ్లు రావాలని అడుగుతున్నాము. ఉన్న పాత కనెక్షన్లను కట్ చేసి ఆ రోజు చేసిన కొత్త కనెక్షన్లు సప్లై చేసి దాని ద్వారా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నడుస్తున్నాం. వీటి మీద మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని నెల్లూరు నగర సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యుల్ని ఈ నెల 8వ తేదీ నుండి మన నెల్లూరు నగరంలోని 28 డివిజన్లో అనేక ఏరియాలలో ఇంటింటి ప్రచారం చేసుకుంటూ జనానికి ఉన్న సమస్యల మీద తిరుగుతూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు 15వ డివిజన్ 16వ డివిజన్లోని బాలాజీ నగర్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా నుంచి ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఉంది మన నెల్లూరు నగరం పరిస్థితి. ఎందుకంటున్నానంటే ఈరోజు పైన చెరువు, మధ్యలో సరేపల్లి కాలువ, పైన నుంచి వచ్చే కాలువలన్నీ దిగువన బైపాస్ దాకా వస్తాయి. ఈ కాలువల్ని ఫ్రీ చేసే పరిస్థితి మాత్రం ఈ పాలకులకి ఇప్పుడు దాకా కూడా చేయట్లేదు. చేయని దానివల్ల ముఖ్యంగా దోమల ఉత్పత్తి కేంద్రాలుగా ఈ ఏరియా ఈరోజు ఉన్నది. దోమల నివారణకి సంబంధించి సరైన యొక్క ప్రణాళిక ఇల్లు చేయట్లేదు ఈ కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ. నేను ఎందుకు అంటున్నానంటే ఈరోజు ఏ ఏరియాలో కూడా టౌన్లో నిలబడాలంటే దోమలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. రెండోది మన పాత చెక్క పోస్ట్ కాడ నుంచి ముత్తుకూరి గేటు దాకా సరేపల్లి కాలువ అద్దున్నది. దానికి సంబంధించి సైడు ఇది కడుతున్నారు కానీ సగం ఆగిపోయి ఉంది. అలాగే యువతల పక్క అంతా కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు క్లియర్ చేసి చేయటంలో మాత్రం ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి వెంటనే కాలువలన్నీ క్లియర్ చేయాలి, ఆయిల్ బాల్స్ చేయాలి, దోమలు లేకుండా చేయాలి. కింద భాగం బైపాస్ కాడ ఉన్న కాలువల దాకా క్లియర్గా చేసి ఆ నీళ్లు పోయేదానికి ఏర్పాటు చేయకపోతే తూర్పు ప్రాంత ప్రజలంతా దోమలు నివారణ కేంద్రంగా ఉత్పత్తి కేంద్రంగా ఈరోజు తయారైంది. వెంటనే కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే ఈ నెల 25వ తేదీ కార్పొరేషన్ కాడ జరిగే ముట్టడి కార్యక్రమంలో మొత్తం జనాన్ని తీసుకొచ్చి కార్పొరేషన్ కూడా దిగ్బాంతి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. సిపిఎం పార్టీ నగర కమిటీగా నెల్లూరు నగరంలోనే నారాయణ మంత్రిగా ఉన్న ఈ యొక్క నియోజకవర్గంలో దోమల సమస్యని పరిష్కరించలేకపోవడం, అధికారంలోకి వచ్చే ముందు నెల్లూరు నగరంలో దోమలు లేకుండా నివారిస్తాను, నాకు ఈ అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగి ఈరోజు విపరీతమైన దోమలతో సాయంత్రం 6 అయితే ప్రజలుగా అల్లాడిపోతున్నారు. ఇళ్లలో ఉండలేకపోతున్నారు, వీధుల్లో నిలబడలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దీనికి కారణం ఎవరు? పాలకులు కాదా? పరిపాలకులు కాదా?
ఈరోజు సిపిఎం పార్టీ అడుగుతుంది. ఖచ్చితంగా దోమలు లేక చేస్తారని చెప్పిన ఈ యొక్క ప్రభుత్వం దోమల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడండి, లేకపోతే సిపిఎం పార్టీ విస్తృతమైన ఉద్యమాల్ని చేపట్టాల్సిన పరిస్థితికి తేకుండా చేయండి అని చెప్పేసి ఈరోజు ఇంటింటా ప్రచారంలో భాగంగా సచివాలయం కూడా ధర్నా చేయడం అనేది జరుగుతుంది. అందుకోసం ఈ దోమల నివారణ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అలాగే ఈ యొక్క మంత్రి గారిని అడుగుతూ ఉన్నాము. అలాగే ప్లాస్టిక్ కవర్లు నిషేధించమని గతంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అడగడం జరిగింది. సిపిఎం ఆఫీస్కి వచ్చారు, ఈ యొక్క మంచి పని చేయండి, రాష్ట్రంలో మీకు మంచి పేరు వస్తుందని చెప్పేసి సిపిఎం పార్టీ అడగడం కూడా జరిగింది. ఖచ్చితంగా చేస్తానని చెప్పిన మంత్రి గారు ఈ రోజు వరకు దోమల కోసం పట్టించుకోకపోగా అలాగే ప్లాస్టిక్ కవర్ల కంపెనీలు మూతేస్తే సమస్య చాలా ఈజీగా పరిష్కారం అవుతుంది. ఆ ఒక కంపెనీలు మూతేసే దాంట్లో మీ లావాదేవీలు ఏమిటి అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా మీకు లావాదేవీలు ఆపుకున్నారంటే ఈ యొక్క ప్లాస్టిక్ కవర్లు నిషేధించేదానికి అవకాశం ఉంటుంది, దోమల సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది, దోమలు పుట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాము. ప్లాస్టిక్ కవర్లు నిషేధించమని చెప్పి కోరుతున్నాము. ఆ విధంగా చేసినప్పుడే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే కాలువల్లో పూడికి తీగిపోగా వాటి వల్ల గుడ్డు పెట్టి దోమలు పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది హాస్పిటల్స్లో కూడా రూమ్స్ ఖాళీ లేకుండా, బెడ్స్ ఖాళీ లేకుండా ఇబ్బంది పడడానికి కారణం ప్రభుత్వం కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. అందుకని కాలువల్లో పూడికి తీయాలని చెప్పి అడుగుతున్నాము. దానికి తోడుగా ఈరోజు నిజంగా చెప్పాలంటే తాగడానికి కాస్త మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు లేవు. ఈరోజు ఇళ్లకే పన్నులు వసూలు చేస్తున్నారు. మీరు కనీస వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీది కదా అడుగుతున్నాం. అందుకని తాగేదానికి సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచినీటిని ఇవ్వాలని చెప్పేసి, దోమలు నివారించాలని చెప్పేసి, కాలువలో పూడికలు తీయాలని చెప్పేసి, ప్లాస్టిక్ కవర్ల కంపెనీలను మూత వేయాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా కోరుతూ అర్జీలు ఇవ్వడానికి కూడా వచ్చామని చెప్పేసి 16, 15 డివిజన్ల సందర్భంగా ఈ నెల్లూరు నగరంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని కోరుతూ ఈ సందర్భంగా మాట్లాడుతుంటాను.